భావన వాళ్ళ అమ్మతో కలిసి ఒక బొటిక్ నడుపుతూ ఉండేది. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు. భావన వాళ్ళ అమ్మ మిషన్ కుట్టి తనని చూసుకుంది. ఇప్పుడు భావన కూడా అద్భుతంగా మిషన్ కుట్టడం నేర్చుకుంది. భావన, నా డ్రెస్ రెడీ అయిందా? నేను సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి. సూట్ రెడీ అయింది కానీ ఆంటీ డిజైనర్ బటన్స్ కుట్టాలి. మీరు ఒక గంట వెయిట్ చేయండి ప్లీజ్. మీరు ఒక షాప్లో తీసుకోమని చెప్పారు కదా, అక్కడ డిజైన్స్ అన్ని అయిపోయినాయి. అందుకే అమ్మ బజార్కు వెళ్ళింది. తీసుకొని రాగానే చేస్తాను. అదిగో అమ్మ వచ్చేసింది కూడా. సుమన, సూట్ త్వరగా రెడీ చెయ్యి, సాయంత్రం ఫంక్షన్ ఉంది కదా. టెన్షన్ పడకండి రేఖ గారు, నేను ఇప్పుడే సామాన్లు తీసుకొచ్చా కదా. ఇప్పుడు మీ వర్క్ అంతా పూర్తి చేసి అరగంటలో ఫోన్ చేసేస్తాం. అమ్మా, ముందు నువ్వు ఏదైనా తిను. చాలాసేపటి నుంచి బయటే ఉన్నావు. ఆ బటన్స్ నాకు ఇవ్వు, నేను కుడతాను. నీకు చెప్పడమే మర్చిపోయాను. బయట నన్ను ఎవరు కలిసారో తెలుసా? ఎవరు కలిసారు మా? మీ నాన్నగారు పనిచేసిన ఫ్యాక్టరీ ఓనర్ వాళ్ళ ఆవిడ కలిసింది. సుమిత్రాదేవి ఆమె పేరు. చాలా మంచివాళ్ళు. వాళ్ళమ్మాయికి కూడా నీ ఏజే ఉంటుంది. మనం నాన్న చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాం కదా, ఇంకా వాళ్ళని కలిసే అవసరమే ఉండలేదు. ఈ రోజు కనిపించింది కాబట్టి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని నాకు చెప్పింది. మేం కూడా బొటిక్ నడుపుతున్నామని ఆమెకి చెప్పాను. దీనికి ఆమె చాలా సంతోషించింది. వాళ్ళ అమ్మాయికి సంబంధించిన పెళ్లి బట్టలన్నీ కూడా మనకే ఆర్డర్ ఇచ్చింది కుట్టమని చెప్పి. మనం మంచిగా రెడీ చేద్దాం. నీకు ఓకే కదా? అమ్మా, వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? ఆమె వాళ్ళ అమ్మాయిని తీసుకొని రేపు వస్తానన్న తల్లి. తర్వాతి రోజు సుమిత్రాదేవి వాళ్ళ అమ్మాయిని తీసుకొని పెళ్లి బట్టలు ఇవ్వడానికి వస్తుంది. తను నా కూతురు మధు, తనకి పెళ్ళి. అవునా, చాలా మంచిది. అయితే మీకు మంచి బట్టలు తయారు చేయడానికి మేం ముందుంటాం. భావన ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్. రామతో నేను నీ కొలతలు తీసుకుంటాను. త్వరగా తీసుకో, నేను బయటికి వెళ్ళాలి. దీని అర్థం నువ్వు నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టవా? నేను ఒక్కదాన్నే వెళ్ళాలా ఇంటికి? హాన్ మమ్మీ, నాకు అర్జెంట్ పనుంది. నువ్వు ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో. ఇంకా నేను రావడానికి లేట్ అవుతుంది. అయిపోయిందా? నేను వెళ్ళొచ్చా? కొలతలు తీసుకున్నాను. మధు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీనికి తెలుసు నాకు క్యాబ్ గాని ఆటో గాని బుక్ చేయడం రాదని చెప్పి, అయినా నన్ను ఇలా వదిలేసి వెళ్తుంది. పెళ్లి దగ్గర పడుతున్నా తను ఈ మొండితనం మార్చుకోవట్లేదు. ఎప్పుడు మారుతుందో ఏంటో. వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్తే అత్తగారింట్లో మారుతుంది, అమ్మగారింట్లో ఇలానే ఉంటారు కదా అంటాడు. ఇలా చెప్పి బాధపడుతుంది. ఆంటీ, నేను మీకోసం క్యాబ్ బుక్ చేయనా? సుమిత్ర గారు, క్యాబ్ రావడానికి టైం పడుతుంది కదా, నేను మీకు వెళ్ళి టీ తీసుకొని వస్తాను. టీ తాగుతుగానే ఉండండి. భావన బుక్ చేసిన క్యాబ్ వస్తుంది. సుమిత్రాదేవి వెళ్ళిపోతుంది. గిరీష్ భార్య దగ్గర నుంచి నువ్వు వస్తున్నావా? వాళ్ళు బొట్టికి ఓపెన్ చేశారా? గిరీష్ మన కంపెనీలో పనిచేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా రెస్పాన్సిబుల్గా చేశాడు. ఇప్పుడు ఇలా జరిగింది. నాకు తెలుసండి. అందుకే ఇప్పుడు మన అమ్మాయి పెళ్లి బట్టలని వాళ్ళ బొట్టుకులేనే ఇచ్చి కుట్టిస్తున్నాను. మధు రాలేదా నీతో పాటు? ఒంటరిగా వచ్చావు? అసలు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండట్లేదు. పెళ్లి సమయం దగ్గర పడుతుందని కూడా లేదు. ఎప్పుడు మారుతుందో ఏంటో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తుందిలే, కాసేపాగి. భావన వాళ్ళమ్మ కలిసి ఎంతో అందంగా పెళ్లి బట్టలను కుడతారు. ఆ తర్వాత సుమిత్రాదేవికి ఇస్తారు. పెళ్లి బట్టలు చాలా అందంగా ఉన్నాయి. దీని మీద అద్భుతమైన డిజైన్స్ వేసావు భావన నువ్వు. మధు, చూడు, నీ పెళ్లి బట్టలు వచ్చేసాయి. మమ్మీ, ఏంటి నువ్వు? నేను ఇవన్నీ చూడడం ఇంట్రెస్ట్ లేదు. నాకు పార్లర్కి టైం అయింది. నాకు పెద్దగా టైం లేదు. నన్ను వెళ్ళనివ్వు. లెగో. మధు, ఒక్కదానివే పార్లర్కి ఏంటి? రేపు పెళ్లి పెట్టుకొని ఎవరినైనా తీసుకొని వెళ్ళు. నేను చిన్నపిల్లని కాదమ్మా, అలా చెప్పకు. నేను వెళ్ళేసి వస్తాను. ఆంటీ, నేను వెళ్తున్నాను. భావన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మధు పెళ్లికి సుమిత్రాదేవి దంపతులు అన్ని సిద్ధం చేస్తారు. పెళ్లికి భావనని వాళ్ళ అమ్మ యశోదాని కూడా పిలుస్తారు. పెళ్లి మండపంలో అతిథులందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సుమిత్ర వెళ్ళి మధుని తీసుకురావడానికి రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు రూమ్లో మధు ఉండదు. అక్కడ ఒక లేఖ రాసి ఉంటుంది. భావన అక్కడికి వచ్చేటప్పుడు కల్లా సుమిత్రాదేవి ఏడుస్తూ కనిపిస్తుంది.
పెళ్లి నుండి మధు పారిపోయిందని అర్థం చేసుకుంటుంది భావన. ఆంటీ, మధు నెంబర్ ఉంటే ఇస్తారా? నేను ఒకసారి తనకు కాల్ చేసి ట్రై చేస్తాను, లిఫ్ట్ చేస్తుందేమో. హాహా, ఫోన్ కలుపమ్మా. భావన మధు నెంబర్కి కాల్ చేస్తుంది. మధు కాల్ లిఫ్ట్ చేస్తుంది. మధు, నీకు తెలుసు కదా, పెళ్లి మండపం సిద్ధమైంది. అందరూ అతిథులు వచ్చేసేసారు. అందరూ వెయిట్ చేస్తూ ఇక్కడ ఉన్నారు. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నీ కోసం. నువ్వేమో లెటర్లో పెళ్ళంటే ఇష్టం లేదని రాసి వెళ్ళిపోవడం. ఏంటమ్మా ఇది? ఏంటి తల్లి? ఓఫో మమ్మీ, నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? నేను వేరే వాళ్ళని ప్రేమించాను. ఈ పెళ్లి నిజానికి నాకు ఇష్టం లేదు. డాడీ నువ్వు ఒప్పుకోలేదు. అందుకే నేను వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నేను ఇక తిరిగి రాను. ఫోన్ కట్ చేసిందమ్మా. ఇప్పుడు పెళ్లి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏం చేయాలో? మధు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి విషయమంతా అర్థం చేసుకుంటాడు. కోపంతో ఉంటాడు, కానీ ఏం చేయలేని పరిస్థితి. పెళ్లి వాళ్ళని రూమ్లోకి పిలిచి మొత్తం చెప్తారు. భావన కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఒక్క దారుందండి. మీరు మధుకు బదులు భావనని కోడలుగా చేసుకుంటారా? మేమెలా అయితే మధుకి కన్యాదానం చేద్దాం అనుకున్నామో అలానే భావనకి కూడా మీకు కన్యాదానం చేస్తాం. బావగారు, తప్పు మాదే. మా అమ్మయ్యే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మా ఇంటి పరువు మీ చేతుల్లో ఉంది. మధు వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు. అప్పుడు పెళ్లి కొడుకు ఆశీష్ ఇలా అంటాడు. భావనను పెళ్లి చేసుకోవడంలో నాకే అభ్యంతరం లేదు. భావన, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ మధు తిరిగి వచ్చినా నేను ఆమెను పెళ్లి చేసుకోను. పెళ్లి అనే పవిత్ర కార్యాన్ని ఆమె అవమానించింది. ఇప్పుడు వేరొకరి అమ్మానాన్ని ఏడిపించి మా ఇంటికి కోడల్ని లేకుండా తిరిగెళ్ళి అక్కడ మేం కూడా అవమానాలు పొందలేము. ఆంటీ, అంకుల్, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ ఆశీష్ గారు, నేను అమ్మ కలిసి ఓ బొటిక్ రన్ చేస్తున్నాము. అవును సుమిత్ర గారు, భావన చెప్పింది నిజమే. నాకు ఈ పెళ్లికి ఏ అభ్యంతరం లేదు. ఇలాంటి గుణవంతుణ్ణి అల్లుడుగా తీసుకురావాలని నా కోరిక కూడా. ఆశిష్ అమ్మాయిని చక్కగా చూసుకుంటాడనుకుంటున్నాను. అన్నయ్య గారు, వదిన గారు, నేను అమ్మాయి కలిసి ఒక చిన్న బొటిక్ రన్ చేసుకుంటున్నాము. ఈ విషయం సుమిత్ర గారికి కూడా తెలుసు. మీలాంటి గొప్పింటి వాళ్ళతో చెల్లెమ్మ, భావన లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలు కావడం కంటే మాకు ఇంకేం కావాలి చెప్పు? అవును వదిన గారు, మేము భావనని కోడలుగా స్వీకరిస్తున్నాం. ఇలా అందరి అంగీకారంతో భావన పెళ్లి మండపంలో పెళ్లి కూతురిగా కూర్చుంటుంది. కలలో కూడా ఈ విధంగా భావన అనుకోలేదు, ఇంత గొప్పింటి కోడలు తనవుతానని. అక్కడ ఉన్న యశోద కూడా ఎంతో సంతోషిస్తుంది, తన కూతురి పెళ్లి ఇంత ఘనంగా జరుగుతున్నందుకు. భావన కారణంగా సుమిత్రాదేవి వాళ్ళ ఇంటి పరువు కూడా పోకుండా ఉంటుంది. సొసైటీలో వాళ్ళ స్టేటస్ కి తగిన విధంగా సుమిత్రాదేవి తన భర్తతో కలిసి సొంత కూతురిలాగే భావనను కన్యాదానం చేస్తుంది. ఆ తర్వాత భావన సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. మీరా, ఓ మీరా, వెళ్ళు, తొందరగా ఆటా తీసుకురా. నేను తొందరగా రోటీలు చేస్తాను. లేదమ్మా, నేను వెళ్ళి తీసుకురాను. నేను నా చేతులకి గోరింటాకు పెట్టుకున్నాను. ఏంటి, పొద్దు పొద్దున్నే మళ్ళీ గోరింటాకు పెట్టుకుని కూర్చున్నావు? చాలా పెద్ద దొంగవు నువ్వు. పనిలో నాకు సహాయం చేయలేనని గోరింటాకు పెట్టుకుని చూపిస్తున్నావా? వెళ్ళు, తొందరగా వెళ్ళి చేతులు కడుక్కొనిరా. నాకు పనికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. మా ఈ రోజుకొద్దమ్మా. చూడు, నేనెంత కష్టపడి ఎంత అందమైన డిజైన్ పెట్టుకున్నానో. అప్పుడు తన కన్ను మీరా చేతుల మీద పడింది. తన కోపం నెమ్మదిగా పోయింది. తను మీరాతో ఇలా చెప్పింది. అరే వా మీరా, నువ్వు చాలా బాగా పెట్టుకున్నావు. అవునమ్మా, ఆ శాంతి అక్క నాకు డిజైన్ బుక్ ఇచ్చింది. అందులో చాలా అందమైన డిజైన్లున్నాయి. అంతే, నేను దానిలో చూసే పెట్టుకున్నాను నేను. హా, బావుంది. కాని నాకు ఓఫో, మళ్ళీ నీ మాటలతోనే గడిపేస్తున్నావు. చూడు, నాకు లేట్ అవుతోంది. నువ్వేమో గోరింటాకు పెట్టుకుని మహారాణిలా కూర్చున్నావు. అమ్మా, నువ్వెందుకు ఇంతగా కంగారు పడుతున్నావు? 1-2 గంటల్లో నేను మెహందీ తీసేస్తాను. తర్వాత నేను ఇంటి పనంతా చేస్తాను. మీరా మాటలు నమ్మి కావేరి పనికి వెళ్తుంది. తను సొసైటీలో ఉన్న పెద్ద ఇంట్లో పనిచేస్తుంది. ఆ పనివల్లే కావేరి మీరాల జీవితం గడుస్తోంది. కావేరి భర్త కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పట్నుండి బాధ్యతంతా కావేరిదే.
మీరా ఇంటి పనులన్నింటిలోనూ సహాయం చేస్తుంది. మీరాకు గోరింటాకంటే చాలా ఇష్టం. మీరా వాళ్ళ ఇంటి వెనక పెరట్లో గోరింటాకు మొక్కలెన్నో నాటింది. వాటిని చాలా జాగ్రత్తగా చూస్తుంది. మీరా తన చేతులతోనే గోరింటాకు రుబ్బుకొని తన చేతులకు పెట్టుకుంటుంది. ఒకరోజు, మీరా, మనం ఈ స్థలంలో కొంచెం వ్యవసాయం చేసుకుందాం. ఈ గోరింటాకు మొక్కల వలన కొంచెమే సంపాదనొస్తుంది. వ్యవసాయం చేస్తే కొంచెం డబ్బులొస్తాయి. లేదమ్మా, నా గోరింటాకు చెట్లను అస్సలు ముట్టుకోవద్దు. బజార్ నుండి గోరింటాకు కొనుక్కోవడానికి డబ్బులే లేవు మన దగ్గర. వాటిని అలా వదిలేయ్. అలా చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది మీరా. కావేరి తన తలపై చెయ్యి వేసి ఇలా చెప్తుంది. మీరా, నాకు తెలుసు నీకు గోరింటాకంటే ఎంత ఇష్టమో. కాని మన పరిస్థితి నీకు తెలుసు కదా, ఎంత కష్టమో. నాకంతా తెలుసు. సరే, ఏం చేస్తావో చెయ్యి. అలా చెప్పి మీరా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కావేరీకి అలా చేయాలనిపించలేదు. తను మీరా గోరింటాకు చెట్లని ఏం చేయలేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఎక్కువగా పనిచేయడం వల్ల కావేరి ఆరోగ్యం దెబ్బతింది. చాలా తొందరగా ఆరోగ్యం పాడైంది. అప్పుడు మీరా ఇలా అంటుంది. అమ్మా, నువ్వుండు, నీకు బాలేదు. రాత్రి కూడా పడుకోలేదు. పనికి నేను వెళ్తాను. వద్దు మీరా, నువ్వెలా? వద్దు వద్దు, నాకు బానే ఉంది, నేనెళ్తాను. కావేరి పైకి లేచి నడవడానికి ప్రయత్నించింది. అనుకోకుండా తనకు కళ్ళు తిరిగాయి. మీరా తన పరిస్థితి చూసి మంచంమీద పడుకోబెట్టి ఇలా చెప్తుంది. చాలమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. పనికి నేను వెళ్తాను. కావేరి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. కాని నిజానికి తనకు మంచి వైద్యం అవసరం. దానికి డబ్బుల్లేవు. రెండో వైపు మీరా రోజు పనికి వెళ్తుంది. తిరిగి వచ్చి ఇంట్లో పనంతా కూడా చేస్తుంది. ఈ పనుల వల్ల తనకు గోరింటాకు పెట్టుకోవడానికి సమయం దొరికేది కాదు. మీరా, ఇన్ని రోజులయ్యింది నువ్వు గోరింటాకు పెట్టుకోలేదు. అమ్మా, పెట్టుకోవాలని లేదు. అవునా, నీకు గోరింటాకు పెట్టుకోవాలని లేదా? నాకంతా తెలుసు. నేనెప్పుడ్నుంచి పడుకున్నానో అప్పణ్నుండి బాధ్యతంతా నీమీదే పడిపోయింది. ఇంక చాలు, విశ్రాంతి ఎక్కువైంది. మీరా, వెళ్ళు. నువ్వెళ్ళు, గోరింటాకు పెట్టుకో. ఈరోజు పనికి నేనెళ్తాను. లేదమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నేను చేస్తానంతా. నేను నిజం చెప్తున్నాను. నేను పెద్దదాన్నయ్యాను. నాకేమి గోరింటాకు పెట్టుకోవాలని లేదు. అలా చెప్పి మీరా పనికోసం ఇంటి నుండి బయలుదేరింది. కావేరి కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. మీరా సొసైటీలో చాలా ఇళ్లల్లో పనిచేస్తుంది. అందులో ఆర్తి వాళ్ళిల్లు ఒకటి. వాళ్ళింట్లో పండగ జరుపుకోవడానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆ పండగ ఏర్పాట్లలో మీరా కూడా సహాయం చేస్తుంది. వాటి మధ్య, అరే అదేలా, మా బంధువులందర్నీ పిలిచాను, మరియు నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నేను వాళ్ళకేం చెప్పాలి? చాలాసేపు ఫోన్లో అలా మాట్లాడి ఫోన్ పెట్టింది ఆర్తి. తన దిగులును చూసి మీరా ఇలా అడిగింది. ఏమైంది మేడంగారు, మీరు కంగారుగా కనిపిస్తున్నారు? అవును మీరా, చాలా పెద్ద సమస్య. రేపు ఫంక్షన్ ఉంది. నేను గోరింటాకు పెట్టడానికి వీళ్ళందర్నీ పిలిచాను. కాని చివరి నిమిషంలో వీళ్ళు మోసం చేశారు నన్ను. రేపు రాలేమని చెప్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? ఇంత త్వరగా ఎవరొప్పుకుంటారు గోరింటాకు పెట్టడానికి? మేడంగారు, నేను కూడా గోరింటాకు చాలా బాగా పెడతాను. అరే అవును, కావేరి నాకొకసారి చెప్పింది నువ్వు గోరింటాకు చాలా బాగా పెడతావని. అయితే నేను కంగారు పడనక్కర్లేదు. చూస్తున్నావు కదమ్మా, చాలా చేతులకు పెట్టాల్సుంటుంది. ఇంకా గోరింటాకు కూడా చాలా అవసరమవుతుంది. మీరు కంగారు పడకండి మేడంగారు, నేనంతా బానే చేస్తాను. చాలా రోజుల తర్వాత మీరా మొహంలో ఆనందం కనిపించింది. తన ఇంటికి వెళ్లి తన తోటలో ఉన్న గోరింటాకులను కోసి తన చేతులతో తనే రుబ్బుతుంది. ఇదంతా చూసి కావేరి మీరాతో ఇలా చెప్తుంది. మీరా, సాయంత్రం అవుతోంది. గోరింటాకు పెట్టుకోకు. వాతావరణం చాలా చల్లగా ఉందమ్మా. అరే, ఈ గోరింటాకు నాకోసం కాదమ్మా. 5వ ఫ్లోర్లో మేడంగారున్నారు కదా, రేపు వాళ్లకు పెట్టడానికి. అవునా? కాని జాగ్రత్తమ్మా, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. తప్పు చేయకు. నువ్వేం ఆలోచించొద్దు. గోరింటాకు పెట్టడంలో నేనెప్పుడూ తప్పు చేయను. మీరా గోరింటాకును తయారుచేసి తర్వాతి రోజు ఆర్తి ఇంటికి వెళ్ళింది. తను గోరింటాకును ఒక కోన్లో వేస్తుండగా అక్కడ ఆర్తి స్నేహితురాలు ఒకళ్ళు, ఆర్తి, ఎవర్ని పిలిచావు నువ్వు? నీకు పార్లర్ నెంబర్ ఇచ్చాను కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడలేదా? మాట్లాడాను, కానీ వాళ్ళ ఆఖరి నిమిషంలో రాలేమన్నారు. నువ్వు కంగారు పడుకో, తిను మీరా, మా ఇంటి పనిమనిషి కావేరి ఉంది కదా, వాళ్ల కూతురు. చాలా మంచిగా గోరింటాకు పెడుతుంది. ఉఫ్ఫో ఆర్తి,
పార్లర్ విషయం వేరు. వాళ్ళ మెటీరియల్ అంతా బ్రాండెడ్గా ఉంటుంది. గోరింటాకు పండడానికి గ్యారంటీ ఉంటుంది. ఇంకా నాకర్థం కావడం లేదు, వీళ్ళకసలు లెవెల్ అంటూనే లేదు. ఏదైనా తేడా జరిగితే? మీరేం కంగారు పడకండి మేడం గారు, ఈ గోరింటాకు నేనే స్వయంగా తయారుచేశాను. మా దగ్గర చాలా గోరింటాకు చెట్లున్నాయి. దీనివల్ల మీ చేతులకు ఎటువంటి హాని జరగదు. లేదమ్మా లేదు, సారీ ఆర్తి, నేను నా చేతులకు ఎటువంటి రిస్క్ తీసుకోలేను. మీరు పెట్టుకోండి, నేను పార్లర్కే వెళ్తాను. అలా చెప్పి ఆర్తి స్నేహితురాలు శాలిని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆర్తి మీరాకు పని మొదలుపెట్టమని చెప్పింది. అరే వా, నమ్మి తీరాలి, ఈ అమ్మాయి చాలా అద్భుతంగా పెట్టింది. పార్లర్లో పెట్టినట్టుగా ఈ రంగొస్తుందని ఈ గోరింటాకు మీద నాకు నమ్మకం లేదు. ఇంక చాలు ఆపు శాలిని, మెహందీ రంగు ఎలా ఉంటుందో రేపట్లోగా తెలుస్తుంది కదా. చిన్నపిల్ల, తననలా భయపెట్టకు. అరే నేనేమన్నాను, నా చేతులైతే ఏమీ పాడవో, మీరు పెట్టుకోండి, మీకు తెలుస్తుంది. శాలిని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. మీరా పెట్టిన గోరింటాకుపై తనకస్సలు నమ్మకం లేదు. శాలిని చెయ్యి మీద రియాక్షనొచ్చింది. తన అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది. మర్నాడు మీరా ఇంటి దగ్గర, అయ్యో మేడంగారు, మీరూ ఇక్కడ? మీరే కదా ఈరోజు పనికి రావద్దని చెప్పారు. నేనందుకు రాలేదు. ఆహా, నువ్వు నిన్న చాలా అలసిపోయావు, అందుకే నేను రావద్దని చెప్పాను. నేనిక్కడికి నిన్ను పనికి పిలవడానికి రాలేదు, వేరే పనిమీదొచ్చాను. లోపలికి రమ్మనవా? అయ్యో క్షమించండి మేడం గారు, రండి లోపలికి రండి. ఆర్తిని చూసి కావేరి కూడా లేచి నిలబడింది. ఆర్తితో పాటు శాలిని కూడా వచ్చింది. మీరా వాళ్ళిద్దరికీ నీళ్ళిచ్చి ఇలా చెప్తోంది, తీసుకోండి మేడంగారు. మెహందీ బాగా పండిందా మేడంగారు? అది నేను కాదు, శాలిని చెప్తుంది. శాలిని తన చేతులను మీరాకు చూపించింది. తన చేతులపై చాలా చోట్ల బొబ్బలొచ్చాయి. అది చూసి మీరా అడుగుతుంది, అయ్యో ఇదేంటి మేడంగారు? నేను నీతో గోరింటాకు పెట్టుకోలేదు, ఇంకా నిన్ను అవమానించాను. దానికే నాకు శిక్ష పడింది. నేను చాలా పెద్ద పార్లర్కి వెళ్లి గోరింటాకు పెట్టించుకున్నాను. నేను వాళ్లతో చాలా గట్టిగా చెప్పాను మెహందీ రంగు చాలా బాగా రావాలని. దానివల్ల ఇందులో ఏమేం కలిపారో తెలియదు నాకు. అందుకే నా చేతులకిలా జరిగింది. ఇంకోవైపు నీ గోరింటాకు, నువ్వు పెట్టిన రంగు వేరు, వాళ్లకు వచ్చిన రంగు వేరు. చూడు, ఆర్తి చేయి చూడు ఒకసారి. ఆర్తి తన చేతులను ముందుకు చూపింది. దానిపై మీరా పెట్టిన గోరింటాకు చాలా మంచి రంగొచ్చింది. ఆర్తి కావేరి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, చాలు కావేరి, నువ్వు మీరా చేత ఇటువంటి ఇంటి పనులన్నీ చాలా చేయించావు. కాని ఇప్పుడు తనేం చేయాలనుకుంటుందో అదే చేయనివ్వు. అంటే మీరేం చెప్తున్నారు మేడంగారు? తను మా అందరికీ గోరింటాకు పెట్టింది కదా. నా స్నేహితురాలికి బ్యూటీ పార్లర్ ఉంది. తనకు మీరా యొక్క పని, తన మెహందీ క్వాలిటీ అన్నీ నచ్చాయి. తను మీరాకు అక్కడ పని ఇవ్వాలనుకుంటోంది. మీరాకు మంచి జీతం కూడా వస్తుంది. మరియు మీరా వాళ్లతో పాటు అక్కడే ఉంటే ఇంకా పార్లర్ పనులెన్నో నేర్చుకుంటుంది. ఆర్తి మాటలు విని కావేరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను చేతులు జోడించి ఆర్తికి ధన్యవాదాలు తెలుపుకుంది. మీరా కూడా ఆనందపడింది. తనకి గోరింటాకంటే ఎంత ఇష్టమో ఆ కోరికను నెరవేర్చుకుంది. ఇంకా వాళ్ళమ్మకు కూడా మంచి వైద్యం అందించడానికి అన్ని విధాలా 10 रुपए दे? तुरतरे की चीज है? तुरतरे।